నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నలభై 44 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని వెల్లడి. రాజమహేంద్రవరం 35వ డివిజన్లో డ్రైనేజ్ పనులకు శ్రీకారం. 20 లక్షలతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగంపేట నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు. 2.5 లక్షల లీటర్ల సంపుకు శంకుస్థాపన. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని, వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ఎల్పోసి మరియు రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని, వైద్య ఖర్చులు భారమైన పేదల కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 1400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా చంద్రబాబు గారు ఉదారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1400 కోట్ల రూపాయలు విధంగా ఉదారంగా సహాయం చేసి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా లేక ఇతరత్ర అప్పుల పాలైపోతున్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం సర్వీస్ చేసి వచ్చిన బిల్లును బట్టి కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారి రూపాయలు జరుగుతుంది. దీంతో 4,65,20,20,000 రూపాయలు ఇవ్వడం కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయి లంచాలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సహాయం చేస్తామండి. కొన్న పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సహాయం చేస్తామండి. వారి ఎత్తున అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తామండి. వసుధార క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తామండి. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయాలు బలైన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూల్, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సహాయం. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా ఆదుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా 300 గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆయన గత 2 సంవత్సరాలుగా దాదాపు 2 సంవత్సరాలు కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అనుకోకుండా ఆయనకి కొంత అవాంతరాలు, సైనస్ ప్రాబ్లం రావడం, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో కూడా చాలాసార్లు దగ్గుతూ పాపం ఇబ్బంది పడేవారు. అదంతా చూసాం. మన సర్జరీ అయ్యింది. త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన ఇంకా వేగంగా, ఎందుకంటే రియాక్ట్ అవుతాడు, సబ్జెక్ట్ మీద రియాక్ట్ అయ్యే శక్తి ఉంది. ఎవరైనా బాధితులు ఉంటే వారి పక్షాన మాట్లాడతారు, నిర్మమాటంగా మాట్లాడతారు. ఆయన ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా పేదవారంటే కూడా సమస్యల మీద అవగాహనతో ముందుకు సాగాలన్న లక్ష్యంలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి త్వరగా ఆరోగ్యం పూర్తి చేసుకొని ఆ భగవంతుడి ఆశీర్వచనాలతో ఇంకా ప్రజాసేవలో ఇంకా భారీగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వైద్యంలో ఇబ్బంది పడి అప్పుల పాలైపోతున్నారో వారిని ఆదుకోవడం కోసం ఇప్పటికే వేలాది మందికి 1400 కోట్ల రూపాయలతో సహాయం చేశారు. ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికే దాదాపుగా 470 మందికి 4,65,24,924 రూపాయలు వారికి సహాయం చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మధ్యలో దళారీలు కానీ ఎవరు కూడా కమిషన్దారులు కానీ ఎవరు ఉండరు. ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా ప్రాసెస్ చేసి నేనే స్వయంగా తీసుకెళ్ళి మన నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ క్యాంపులో వాళ్ళకి అప్పచెప్పేసి మళ్ళీ చెక్కులు తెచ్చి నేనే స్వయంగా ఇస్తూ ఉన్నాను. మధ్యలో ఎవరు కూడా దళారీలు లేకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో కులం లేదు, మతం లేదు, అన్నిటికీ అతీతంగా ఎవరిచ్చినా పేదవాళ్ళకి వైద్యం వెంటనే అందేలాగా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఒక్కరోజు 44 మందికి 31,42,730 మందికి చెక్కులు ఇచ్చాం. ఆ చెక్కులతో వారు స్వాస్థ్య చేకూరాలని కోరుకుంటున్నాం. ఇవాళ అలాగే పెన్షన్లు కూడా 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేదు ఇన్ని భారీ పెన్షన్లు. ఒక మన నియోజకవర్గంలోనే 24 జూన్ నుంచి ఈ రోజు వరకు కూడా 322 కోట్ల రూపాయలు, ఈ నెలలో ఇచ్చిందే 15 కోట్ల రూపాయలు, 322 కోట్ల రూపాయలు వారికి సాయం చేసామంటే చిన్న విషయం కాదు. నెల జీతాలు 1వ తారీఖు ఇస్తా ఉన్నాం. సర్దుబాటుకు ఒక పక్క వడ్డీలు కట్టాలి, ఒక పక్క సంక్షేమాన్ని చేయాలి,
అసలు కట్టాలి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు ఉన్నా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూర్చొని చర్చించుకొని ఏ విధంగా ఈ ఒడిదుడుకుల నుంచి ముందుకు సాగాలనే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. అయినా కూడా ప్రతిపక్షం యొక్క బాధ్యత రాహిత్యం వల్ల తప్పుడు విధానాల వల్ల అరాచక విధానాల మీద ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే గోబెల్స్ ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేసి రౌడీజంతో మళ్ళీ అధికారంలోకి వస్తామన్న భావనలో ఆ పార్టీ ఉంది కనుక దాన్ని తట్టుకోవడంలో, కార్యకర్తల మనోధైర్యాలు దెబ్బతినడంలో చట్టం తన పని చేసిపోతుంది. గోబెల్స్ ఈ మధ్య సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని నేను ఎదుర్కొంటున్నాను. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. మీకు చేతనైతే నిర్మాణాత్మక విమర్శ అసెంబ్లీకి రండి, చర్చించండి, తప్పు ఒప్పులు చెప్పండి, సరి చేసుకుందాం లోటుపాటు. అసెంబ్లీ కంటే వేదిక లేదు, ఫోరమ్స్ ఉన్నాయి, మీరు రావాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నరికేస్తాను, చంపేస్తాను, నేను వచ్చేది నేను ఎక్కడికి వస్తారు? మీరు ఎందుకు వస్తారు? మీరు చేసిన అరాచకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఏదో 4 బటన్లు నొక్కాను అయిపోయింది. డబ్బంతా ఏమైపోయింది తెలియట్లా. గాలికి పోయే పేలపిండిలాగా డబ్బంతా ఏం చేసావో, తెచ్చిన లక్షల కోట్ల అప్పు ఏం చేసావో తెలియట్లా. ఇవాళ తెలుగుదేశం ఒక అప్పు తెచ్చినా కనపడుతున్నాయి. కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా పనులు అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో. వ్యవసాయ రంగంలో కానీ, R&Bలో కానీ, విద్యా వైద్య రంగాల్లో అన్ని సమూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఆ దృష్ట్యా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తాం, ఎవరి కోసమో కాదు. అరాచకం చేద్దామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. నేను అదే చెప్పాను మొన్న. మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎప్పుడో వచ్చాక చేస్తామంటున్నారు. మేము అధికారంలో మేము తలుచుకుంటే మీరు ఎక్కడికో రాగలరు. కానీ మేము స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను గౌరవిస్తాం. మీరు హక్కులు లేవు, మీ పరిపాలన హక్కులు లేవు, గౌరవం లేదు. మీ ఇష్టారాజ్యం వ్యవహరించారు, తప్పుడు కేసులు పెట్టారు, SC అట్రాస్ కేసులు పెట్టారు, అరాచకం సృష్టించారు, హత్యలు చేయించారు. ఇంకా ఎలా మిమ్మల్ని సహించాలి? ఈ రాష్ట్రం ఎలా సహించాలి? ఎందుకు తీసుకురావాలి? మళ్ళీ మిమ్మల్ని ఏం చేశారని ఈ రాష్ట్రాన్ని? గాడి తెప్పిన పరిపాలన గాడిలో పెడితే 14-19 మధ్య దాన్ని తప్పుదార పట్టించి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ నీరుగార్చి సర్వనాశనం చేసిన మీకు ఎందుకు మళ్ళీ అధికారం ఇవ్వాలి? వచ్చేస్తున్నా, నరికేస్తాను, చంపేస్తానంటే ఎవరయ్యా? నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. మొదటి నుంచి చెబుతున్నావు. మీకు వచ్చే అవకాశం ప్రజలు ఎవరు? ప్రజలు తెలివి మేరుతా ఉన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో చిచ్చురేపు అధికారంలోకి వద్దామన్న నీ ప్రయత్నం సాగేది కాదు. అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, హైకోర్టు వస్తుంది కర్నూలుకి, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు వస్తున్నాయి భారీ ఎత్తున, విశాఖ కేంద్రంగా రాయలసీమలో ప్రాజెక్టులు వస్తున్నాయి భారీ ఎత్తున, స్టీల్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి, పోర్ట్లు వస్తూ ఉన్నాయి, నౌకాశ్రయాలు వస్తూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు మిమ్మల్ని అధికారం ఇవ్వాలి? మీకు ఎవరూ ఇచ్చే అవకాశం లేదు. అందుకనే చెబుతున్నాం, మీ అరాచకాన్ని ఆపండి. మీరు ప్రజల మనసును గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. శాంతియుతంగా ఒకవేళ ఆందోళన చేస్తే శాంతియుతంగా చేయండి. అంతేగాని కిరాయి ఇచ్చి జనాన్ని తెచ్చి అడావులు చేసి ట్రాఫిక్ జాములు చేసి ఆ ట్రాఫిక్ జామ్లో ఉన్న వాహనాలు చూపించి ఇదే మా బలం అని చెప్పేస్తే ఇది సరైన విధానం కాదు. నిర్విరామ కృషితో లోకేష్ గారు ఒక స్థానానికి చేరుకున్నారు. కఠోరమైన ఒత్తిళ్లు, ఇబ్బందులు కూడా తట్టుకొని పార్టీని బలోపేతం చేయడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పార్టీని చైతన్యవంతం చేసి నూతన నాయకత్వాన్ని కూడా చేరదీసి అనుభవాన్ని, నూతన యువతరాన్ని కూడా కూడగట్టుకుంటూ ముందుకు సాగారు. ప్రపంచీకరణలో జరుగుతున్న పరిణామాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా అటు ప్రపంచీకరణ, భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఆకలింపు చేసుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా దేశంలో వెనకబడ్డ ప్రాంతంగా కాకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలన్న ఆలోచన ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచాన్ని కూడా ఆకర్షించారు కనుకనే పెట్టుబడిదారులు భారీగా తరలిస్తున్నారు. ఆయన మీద నమ్మకం కొద్ది ఇవాళ చంద్రబాబు గారు రాత్రింబళ్ళు కష్టపడుతూ ఉన్నారు, కొంత భారాన్ని మోస్తూ ఉన్నారు, ఇప్పటికే ఒక భారం మోస్తూ ఉన్నారు. ఇవాళ కొత్తగా ఆయనకి ఇచ్చిన పదవి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని కూడా బలోపేతం చేసే లక్ష్యంతో వారికి ఆ పదవి అప్పచెప్పి కొంత భారాన్ని తగ్గించుకొని చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ మీద, అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి సారించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ రావచ్చు, లేక గూగుల్ రావచ్చు, లేక అనేక పరిశ్రమలు రావడానికి కారకులు లోకేష్ గారు. ఆయన అనుభవంతో ముందుకు సాగుతూ ఉన్నారు, యువతరాన్ని కూడగట్టుకుంటున్నారు, మా బట్టి పెద్దల సహకారం, సూచనలు తీసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తు ఉన్న నాయకుడు ఆయన, భవిష్యత్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఫలితంగా దూసుకుపోయే మనస్తత్వంతో వెళ్తూ ఉన్నారు, అందరినీ కూడగట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. వాళ్ళు మోడీ గారి దృష్టిలో పడ్డారు, కేంద్ర ప్రభుత్వ దృష్టిలో పడ్డారు.
రాష్ట్రానికి కావాల్సిన సాధించుకుంటూ ఉన్నారు. వెళ్ళి రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రం ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుంది, పెండింగ్లో ఇష్యూస్ ఏమిటనే ఆలోచనలో పెట్టి ముందుకు సాగుతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది. అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. సంక్షేమానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, జీతభత్యాల బడ్జెట్లు కానీ లేక అప్పులు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు కూడా భారంగా ఉన్నా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇవాళ దాదాపుగా ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వటం కానీ పెన్షన్లు ఇవ్వటం కానీ ఏదైతే పాత ప్రభుత్వం పెట్టిన అప్పులన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయినా కూడా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. రోడ్లు వేసే కార్యక్రమం కానీ, నీటిపారుదల రంగంలో కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి. కానీ ప్రతిదానికి నిధులు విడుదలవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. బటన్ నొక్కాను దోచుకుపోయామనే విధానంలో పోయారు. ఇవాళ వారు చేసిన అరాచకాలన్నీ సరిచేయడానికే సరిపోవట్లేదు సమయం అంతా కూడా. అరాచక ఆటవిక విధానంలో పరిపాలన చేశారు. అసెంబ్లీని చట్టబద్ధంగా నడపలేదు, చట్టబద్ధంగానే నిర్ణయాలు జరగలేదు. అవన్నీ కూడా ఇవాళ సరి చేసుకుంటూ ముందు చదువుతున్నాం. ఏదన్నా అసెంబ్లీలో చర్చిస్తున్నాం. ప్రతిపక్షం రాకపోయినా కూడా అధికార పక్షంలో కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా ప్రభుత్వంలో తప్పులు ఎలుగు చూపి నిర్ణయాత్మకంగా ముందుకు సాగేదానికి పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించి ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఎక్కడన్నా సరి చేసేదానికి కూడా అవకాశం ఇస్తున్నారు. దాని ప్రకారం డిబేట్ నడుస్తూ ఉంది. రాజమహేంద్రవరం స్థానిక 35వ డివిజన్ తుమ్మలవ 6వ వీధిలో ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. 20 లక్షల వ్యయంతో ఇరువైపులా డ్రైనేజ్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పనులు జరగకపోయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 6వ వీధి ఎన్నికల సమయంలోనే ఇక్కడ మేము మాట ఇచ్చున్నాం, ఇరువైపులా డ్రైన్స్ వేస్తామని. చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి డ్రైన్స్. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా మేము చేయగలిగేది ఏముంటుంది? ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్లీన్ చేయించేవాళ్ళు. ఈ రోజున వాళ్ళందరి యొక్క ఆశీర్వచనలతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, ఈరోజు 20 లక్షలతోటి వారు ఏదైతే కోరుకున్నారో ఇరువైపులా డ్రైన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దానితో పాటు ఇప్పటికే ఈ వార్డులో 20 లక్షల పనులు పూర్తి చేసుకోగా ఈ 35వ వార్డులో 74 లక్షల పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని 5 కోట్లతోటి పనులు కూడా ప్రతిపాదించడం కూడా జరిగింది. అవన్నీ కూడా అతి దగ్గరలో ప్రారంభించుకొని ఈ వార్డులోని పనులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ వార్డు పైన మాకు బాధ్యత ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉన్న కరగాని వారి కుటుంబం 2019 ఎన్నికల్లో కూడా మాకు మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా గాలి ఇటున్నా. 2024లో అయితే ఎంత వచ్చిందండి? 2024లో దగ్గరగా 1800 మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి. అంటే ఈ వార్డు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా అంతే బాధ్యతగా, నీట మునిగే ప్రాంతం ఉంటుంది ఇక్కడ. నీట మునిగినప్పుడు నాయకులు తడి తగలకుండా కాలికి పొడిగా ఎక్కడుందో నుంచొని వైసీపీ నాయకులు అలా చేయండి ఇలా చేయండి అనేవాడు. మేమేం చేసేవాళ్ళం అంటే నేరుగా దాంట్లోకి దిగి వారికి పాలు ప్యాకెట్లు, మంచినీరు అంతా కూడా సరఫరా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ డీసిల్టింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఈ నీట మునిగే సమస్య కూడా తగ్గించగలిగాం. శాశ్వతంగా పోయిందని మాత్రమే అన్నాం, తగ్గించగలిగాం. ఆ శాశ్వతంగా దాన్ని నిర్మూలించే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అతి దగ్గరలో అది కూడా పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఒకటే చెప్తా ఉన్నాం, ఇది అవసరం. చేస్తున్న ప్రతి పని ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనవసరమైన పనులైతే చెయ్యట్లా. ఎందుకంటే ప్రజలకి జవాబుదారంగా ఉండాలి. ఈ డబ్బు అంతా కూడా ప్రజల చేత పన్ను రూపంలో వచ్చిన డబ్బు. దాన్ని ఎంతో బాధ్యతగా ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉందని మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.
జగ్గంపేట నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా 3వ కీలక అడుగు పడింది. జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ సమకూర్చిన నిధులతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ చొరవతో కాట్రావులపల్లి గ్రామ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందని గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కాట్రావులపల్లి గ్రామ పెద్దలతో కలిసి భావవరం పంపింగ్ స్కీమ్ ద్వారా సీతానగరం నుండి కాట్రావులపల్లి గ్రామం వరకు ఫిల్టర్ నీటిని అందించే బృహత్తర పథకంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో 2,50,000 లీటర్ల సామర్థ్యం గల నీటి పంపు నిర్మాణానికి శంకుస్థాపన అత్యంత వైభవంగా జరిగింది. అందరికీ నమస్కారం. మరి మన గ్రామ నీటి సరఫరా గురించి, అలాగే మన నీటికి పడుతున్న కష్టాల గురించి గౌరవ శాసనసభ్యుల వారిని, నేను, మన మాజీ సర్పంచ్ సీతారామయ్య గారు, అలాగే నీటి సంఘం అధ్యక్షులు మన కంటి రామారావు గారు, ఇంకా పెద్దలు, కూటమి నాయకులు అందరూ కూడా వెళ్ళి ఈ మంచినీళ్ళ కొరత గురించి అడగడం జరిగింది. అలాగే మన రైతు సోదరుల గురించి మన పుష్కర ఎర్రంపాలెం గ్రామం నుంచి మరి కాట్రాలపల్లికి మనకి బార్డర్ జుట్టూరు కట్టదాకా పుష్కర కాలువ తవ్వించమని కూడా శాసనసభ్యులు తెలపడం జరిగింది. అలాగే మనం ఏలేరు దాటడం గురించి సౌరవరపంతో కూడా మరి ఒక సపట శాంక్షన్ చేయమని శాసనసభ్యులు కోరడం, శాసనసభ్యులు వెంటనే స్పందించి మరి మనకి ఈ 3 పథకాలను కూడా ఇమ్మీడియట్లీగా శాంక్షన్ చేయమని మన పై అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న పుష్కర కాలువలు వచ్చి కొలుసుకోవడం జరిగింది. 4 కిలోమీటర్లు వచ్చిందట. అలాగే ఏలేరుది 2 రోజుల్లో కూడా వచ్చి దాన్ని ఎస్టిమేట్ వేసి సపడా కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధాన యాసంకాలం కాబట్టి అందరికీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వాలని ఆయన కోరిక ఎప్పటి నుంచో మన గత 10 మీటింగుల్లో కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు ఇచ్చే పథకానికి ఇంకొక సంవత్సరం టైం పట్టేటట్టు ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రజలందరూ కూడా మంచినీళ్ళు సరఫరా చేయాలని మనకి బావారం ఎత్తుపోతల పథకం, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే పథకం మనకి అంగంపేట దాకా లైన్ వేయడం జరిగింది. కానీ ఆ నీళ్ళు ఎక్కడికి కూడా రాకపోవడం జరిగింది. అది నగరం మన దేవీపీసు. దాన్ని ఏ విధంగా మనకి నీరు అందించాలని శాసనసభ్యులు మరి ఏదైతే ఆర్డబ్ల్యూసీ అధికారులు ఉన్నారో అందరినీ కూడా రప్పించి కనుక్కుంటే ఆర్డబ్ల్యూసీ అధికారి వారు మరి అక్కడి నుంచి ఒక పంపింగ్ స్కీమ్ అక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మనం ఈ రోజు ఎక్కడైతే శంకుస్థాపన చేసామో ఇక్కడికే పైపు లైన్ ద్వారా ఈ సంపులోకి నీరు రావడం జరుగుతుంది. ఇక్కడ సంపు నుంచి ఈ సంపు భూమిలోకి 12 అడుగులు లోతుతో చుట్టూరు కూడా 6 మీటర్ల అడవులతో కైవారంతో కింద ఉంటుంది. అంటే 2,50,000 లీటర్ల నీరు కింద స్టాక్ ఉంటుంది. తర్వాత కూడా పైన 1,00,000 లీటర్ల నీరు ఇప్పుడు స్టాక్ ఉంటుంది. ఇక్కడ పంపింగ్ స్కీము, ఇక్కడ పంపులు పెట్టి ఇక్కడ నుంచి మనకి ఏదైతే వాటర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయో మన సంత మార్కెట్లో ట్యాంక్ కావనివ్వండి, నంది దగ్గర ట్యాంక్ కావనివ్వండి, మన జగనన్న కాలనీ దగ్గర ఉన్న సేనాపతులు అదే పద్మశాలీలు ఉండే ఏరియాలో ఎక్కడ ఉన్న ట్యాంకు, మన పల్లబీజో కొత్తగా నిర్మించిన ట్యాంకు, అలా ఎంగంపేట ట్యాంకు కూడా ఇక్కడ నుంచి పంపింగ్ ద్వారా వాల్స్ ఏర్పాటు చేసి నీరు అందించాలని ఒక సంకల్పంతో మన శాసనసభ్యులు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు నా దగ్గరకు వచ్చి మరి శాసనసభ్యులను ఒకసారి కలనంటే శాసనసభ్యులు నేను కలవడం జరిగింది. శాసనసభ్యులు వెంటనే నువ్వు ముందు పని మొదలెట్టించు అంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవని కూడా అడిగితే నీకు డబ్బులు డిసెంబర్ నెలాఖరికి ఇస్తాను, అర్జెంటుగా మంచినీళ్ళు కొత్త కాబట్టి అర్జెంటుగా ట్యాంకు కట్టించు. నేను అక్కడ నుంచి పైప్ లైన్ ఏదైతే లోటు ఉందో ఆ పైప్ లైన్లు కూడా క్లియర్ చేయించి అక్కడ నేను జగ్గంపేట గ్రామ పంచాయతీ వారిచి అక్కడ మోటార్ ద్వారా నీళ్ళు రావడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఇచ్చి మనిషి పొద్దుట లేచిన తర్వాత సాయంకాలం
అటు నిద్రపోయే వరకు కూడా ఒక మనిషికి 300 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒకవేళ బట్టలు దుక్కున్నా ఏటి కానీ ఈ వాటరే వాడాలనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ సక్సెస్ అయితే మన గ్రామానికి మరి మన శాసనసభ్యులు అపర భగీరథులుగా ఉంటారని ఈ కార్యక్రమం ఆ భగవంతుడు ఆశీస్సుతో త్వరగా అంటే జూన్ నెలాఖరు నాటికి మనం మంచినీళ్ళు అందరికీ ఇవ్వాలి. ఈ కార్యక్రమం పూర్తవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శాసనసభ్యులకి మరొకసారి మన గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆకువీడు దళితపేటలో దేవాలయం కూల్చివేత ఘటనకు నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల సందర్భంగా జరిగిన అక్రమ అరెస్టులను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు కోన లాజర్ ఆధ్వర్యంలో రాహుజ మహేంద్రవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు మాట్లాడుతూ ఆకువీడు ఘటనపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండించనీయమని తెలిపారు. మా బహుజన సమాజ్ పార్టీ నాయకులను ఇతర దైకులను అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక వివాదాస్పదమైన ప్రదేశానికి వెళ్ళకూడదంటే అక్కడికి ఎవరికి వెళ్ళకూడదు. ఓ పక్షాన్ని అక్కడ పర్మిషన్ ఇచ్చి రెండో పక్షాలు మీరు అక్కడ రాకూడదంటే ఏకపక్ష నిర్ణయం దుర్మార్గం తప్ప మరొకటి కాదు. మా బహుజన సమాజ్ పార్టీ నాయకులను ఎవరినైతే అరెస్ట్ చేసిన వాళ్ళని తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. ఆకివీడి ఘటన ఏదైతే ఉందో ఆకివీడి ఘటన చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున కృష్ణరాజు గారు పిలిపించి అక్కడ శంకుస్థాపన చేయాలని చెప్పేసి ఆయన పిలిపివ్వడం, అదేవిధంగా దానికి తగ్గట్టుగా సరే మేమున్నాం అని బీఎస్పీ వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. అయితే ఇక్కడ రఘురామకృష్ణ గారి విధానం ఆయనకి రైటు, ఖచ్చితంగా ఆయనకి రైటు. ఎందుకు రైట్ అని చెప్తున్నానంటే గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో విజయమాలిని అన్నవాడిని దేశాలు దాటించగలిగేటటువంటి కెపాసిటీ కలిగి ఉన్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. అలాంటప్పుడు దాన్ని ఆలోచించి రఘురామకృష్ణరాజు గారు చాలా తెలివిగా ఇప్పుడు దళితుల మీదకి వెళ్ళి క్రైస్తవుల మీదకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక ఆందోళన చేస్తారు, నా లైన్ క్లియర్ అయిపోద్ది అనేటటువంటిది ఆయన ఆలోచన. ఆ లైన్ క్లియర్ అయిపోద్ది అనేది ఏంటంటే అర్జెంటుగా ఇక్కడ తెలుగుదేశానికి తొందరలో నామం పెడతాడు, ఖచ్చితంగా బీజేపీకి వెళతాడు. బీజేపీకి వెళ్తేనే కానీ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలు డొల్ల కంపెనీల పేరుతో లేకపోతే రకరకాల పేరుతో ఏదైతే బ్యాంకు రుణాలు ఎగ్గొట్టాలో ఆ బ్యాంకు రుణాలు మెజారిటీ ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, వివిధ ఛానల్లో నా మిత్రులారా, నిన్న ఆకివీడులో రామాలయం కడతానని రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు పిలిపించారు. అలాగే దళిత బహుజన సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాస్వామికవాదుల సంఘాలు ఇది అన్యాయం, గుంతలమ్మ గుడిది, ఇది మీరు కట్టకూడదని మా సంఘాలన్నీ పిలుపుతోటి అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే అక్రమ నిర్బంధన పోలీసు వారు దళిత బహుజన సంఘాలని అలాగే ప్రజాస్వామికవాదుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు నిన్న. అలాగే ఇసుకపట్ల రాంబాబు గారు, దళిత బహుజన నాయకులు, అలాగే నక్క వెంకటరత్నం గారు వివిధ జిల్లాల్లోనే అనేక మందిని నిర్బంధం చేసి పట్నాల విజయ్ కుమార్ గారు ఇంటి అరెస్టులు కూడా, హౌస్ అరెస్టులు కూడా చేసి ఉన్నారు. ఇది పోలీసులు కాదండి, ఇది ఈ ప్రజాస్వామ్యం ఏలే వాళ్ళు, ఇది ముఖ్యమంత్రి బాధ్యత, ఉప ముఖ్యమంత్రి గారి బాధ్యత, అలాగే హోంమంత్రి గారి బాధ్యత, కూటమి బాధ్యత. ఈ నాయకులు చేసిన కుట్రతాలే నిరంకుశ పరిపాలన నశించాలని మేము అడుగుతున్నాం. ఏ రాజకీయ పార్టీ అన్నా
స్వేచ్ఛ ఉంది భారత రాజ్యాంగంలోని. మీ రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా జనాన్ని పోజేసుకోవచ్చు, ఎంతో మందిని చంపేయవచ్చు. వివిధ రాజకీయ పార్టీలు గౌరవిస్తలేదు, వీళ్ళు అంతగా పరిపాలన చేస్తున్నారు. ప్రియమైన ప్రజలారా, నా పేరు కోనాల రాజులు. బొజ్జా తారకం గారు స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఉన్నాం. బేసత్తుగా విడుదల చేయాలి. రాజకీయ స్వేచ్ఛ అన్ని పార్టీలకి యథావిధిగా స్వేచ్ఛ ఉండాలి. ఇదే నినాదం. ప్రజాస్వామ్యం అంటే ఇదేనండి. మెజార్టీ ప్రజలారా, ప్రజలే జడ్జీలు మాకు, మీకు తెలియపడుతున్నాం. ఎప్పుడో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 44 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని వెల్లడి. రాజమహేంద్రవరం 35వ డివిజన్లో డ్రైనేజ్ పనులకు శ్రీకారం. 20 లక్షలతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగంపేట నియోజకవర్గంలో త్రాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు. 2.5 లక్షల లీటర్ల సంపుకు శంకుస్థాపన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.